లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అధినేతలు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్ సుడిగాలి పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సైతం హాజరయ్యారు. మరోవైపు ప్రచారంలోకి రాహుల్, ప్రియాంక రానున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ సీట్ల కైవసానికి బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. త్వరలోనే మోడీ, అమిత్ షా, నడ్డా రాష్ట్రానికి రానున్నారు. అటు అభ్యర్థుల గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎన్నికల ప్రచారాలపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. ఏదైతే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రారంభం. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసి పరిశీలన కూడా పూర్తయింది. రేపు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఇవన్నీ కూడా స్క్రూటినీ ఫైనల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30వ తేదీ నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేతలు అందరూ కూడా విస్తృతంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే నామినేషన్ల కార్యక్రమానికి అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అగ్రనేతలు కూడా హాజరై నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు. 17 లోక్సభ స్థానాల్లో మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలవాలని చెప్పి గురిపెట్టుకుంది. అదేవిధంగా బీజేపీ కూడా 8 నుంచి 10 స్థానాలు గెలవాలని చెప్పి బీజేపీ గురిపెట్టింది. అదే బీఆర్ఎస్ కూడా 10 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే రేపు రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, అదేవిధంగా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు రాష్ట్రంలో పర్యటించారు, ఎన్నికల ప్రచారం చేపట్టారు. త్వరలో మోడీ కూడా మొదటి వారంలో హైదరాబాద్కు రానున్నారు. ఇప్పుడు అమిత్ షా, నడ్డాతో పాటు మోడీ కూడా విస్తృతంగా ఎన్నికల్లో పర్యటించనున్నారు. 30వ తేదీన మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు, 1వ తేదీన అమిత్ షా వస్తున్నాడు, నడ్డా రేపు హైదరాబాద్కు వస్తున్నాడు. ఈ విధంగా మొత్తం కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఈరోజు తెలంగాణలో పర్యటించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటన చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. అభ్యర్థుల నామినేషన్లకు మొదలు ఎన్నికల ప్రచారం కూడా ఎక్కువ మొత్తంలో నిర్వహిస్తున్నాడు. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం రోడ్ షోలు చేపడుతున్నాడు. అయితే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రచార బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ పార్లమెంటు, భువనగిరి అసెంబ్లీలో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మహబూబ్నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేపట్టారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ అధినాయకత్వం ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తూ ఉంది. ఇక ప్రచారానికి కేవలం కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మరంగా తమ ప్రచారాలను ముమ్మరం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఎక్కువ సీట్ల గెలుపు కోసం ప్రచారం చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ సీట్ తీసుకోవడం, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు చెవేల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీటు గెలుచుకోలేదు. మొత్తం బీఆర్ఎస్ సీటే ఎక్కువ గెలుచుకున్నాయి. కాబట్టి ముఖ్యంగా మల్కాజ్గిరి పైన తన సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా కాబట్టి మల్కాజ్గిరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కూడా మరోసారి గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ కూడా మల్కాజ్గిరిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయి ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు. అతను కూడా చేస్తున్నాడు. అదే చేవేలలో కూడా ముగ్గురు అగ్రనేతలు పోటీ పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, చేవేల కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, వాళ్ళు కూడా ఎవరికి వారే పెద్ద ఎత్తున పోటీ పడి తమ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో రేపు నామినేషన్ల ఉపసంహరణ మొత్తం కూడా పరిశీలన పూర్తయిన తర్వాత 30వ తేదీ నుంచి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇటు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటించడానికి ఇప్పటికే రాష్ట్రంలో కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావులు కూడా సుడిగాలి పర్యటనలు చేసి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.